జగద్గురువు బ్రహ్మనిజ పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ, మా లీడరు, మా విజనరీ, ఈ కర్తాలకి పత్రి గారు ఇక్కడ బాడీ వికెట్ చేస్తే మా విజయభాస్కర్ రెడ్డి గారు చైర్మన్ గారు దొరకటం చాలా చాలా అదృష్టం. మీరు చూడండి, వచ్చేటప్పుడు మీరు ప్రతి రోడ్డు ఎంత బాగుందో అది మొత్తం వారి దగ్గరుండి ఈ లోకల్ లీడర్స్తో పెట్టుకొని చేసుకున్నారనమాట. సో అలానే ఈ వేదికను అలంకరించిన ప్రతి వాళ్ళకి చాలా చాలా స్టోరీస్ ఉండేవి సార్. వాళ్ళు కూడా ఒకప్పుడు యూతే. మీరు పర్మిషన్ ఇస్తే నేను సింపుల్ ఇంగ్లీష్ మాట్లాడచ్చు సార్. అందరు ఉంటారు సార్, ఇంగ్లీష్ బాగా వచ్చు సార్ వాళ్ళకి. అరే ఇంగ్లీష్ బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు మనందరం హైదరాబాద్ వాళ్ళం, అవునా కదా? హైదరాబాద్ కదా. అసలు ఫస్ట్ హైదరాబాద్ అని తెలుసా మీకు? హైదరాబాద్ అంటే పానీ, బిర్యానీ, షేర్వానీ, కుబానీ, ఇరానీ అండ్ లాస్ట్లీ పర్షియానీ. అది మన హైదరాబాద్. హైదరాబాదీ అంటే ఎవరు? హైదరాబాదీ అంటే ఎవరైతే ఒక సెంటెన్స్లో, ఒక వాక్యంలో 3 లాంగ్వేజ్ మాట్లాడతాడో అతనే హైదరాబాదీ. హలో, కౌన్ బాత్ కరే రే, హూ ఈ స్పీకింగ్, ఎవరు మాట్లాడుతున్నారా? ఓ దట్ మీన్స్ వాడు హైదరాబాద్ వాడు అనమాట. అందుకని మనం ఇంకోటి తెలుసా, హైదరాబాద్ ఇంకొక రకమైన తెలుసా, వాడే మనకు ఫోన్ చేస్తాడు. మనం హలో అనగా కౌన్ బాత్ కరే అంటాడు. అరే నీ అంక నువ్వు రాకు ఫోన్ చేసావు, నువ్వు ఐడెంటిఫై చేయాలి, నువ్వెవరో నువ్వు చెప్పుకోవడం, నువ్వు కౌన్ బాత్ కరే కంటే ఇలా ఉంటుంది. ఓకే, సింపుల్ మాట్లాడదాం సార్. భాస్కర్కి పర్మిషన్ ఇవ్వండి నాకు. సింపుల్గా మీరు రేపు పొద్దున గ్రో అయిపోయిన తర్వాత, ముందు మీకు చెప్పలేదు కదా మీ అందరికీ, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. యు ఆర్ ఆల్ లుకింగ్ వెరీ స్మార్ట్. When I say good morning, you say good morning back to me. When I say you're looking very smart, thank you. Boss, you have no courtesy to say whether I'm looking good or not. Whether I'm looking or not, but you have to say immediately, sir, you too. You too. Very, 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 very. నా క్లాస్ సపరేట్గా ఉంది, ఆ రోజు మంచిగా మాట్లాడుకుందాం, సింపుల్గా మాట్లాడుకుందాం. యూ టూ, మీ టూ. ఈ ఇంగ్లీష్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మీరు వరల్డ్ వైడ్ వెళ్ళాలి కదమ్మా. ఈ ప్రాపగాండ్ని, మెడిటేషన్ని వరల్డ్ వైడ్ తీసుకెళ్ళాలి కదా. అందుకని ఈ మీ టూ, గీ టూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమైంది తెలుసు, ఒకసారి జపాన్ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి మన అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ వస్తున్నాడు. వచ్చినప్పుడు ఏం చేశారంటే, ట్రాన్స్లేటర్ సార్ మరీ ట్రాన్స్లేట్ చేస్తే బాగుండదు, మీరు ఆయన వచ్చినప్పుడు హౌ ఆర్ యూ అనుండి. ఫైన్, వాట్ అబౌట్ యూ అంటాడు, మీ టూ అనండి. హౌ ఆర్ యూ, మీ టూ, హౌ ఆర్ యూ, మీ టూ బట్టి పెట్టండి, మన స్టూడెంట్స్ లాగా. బిల్ క్లింటన్ వచ్చాడు జపాన్ ప్రైమ్ మినిస్టర్ కోసం. వచ్చిన తర్వాత ఈయన హౌ ఆర్ యూ అనకపోయి దానికి ముందు హూ ఆర్ యూ అన్నాడు. ఆయన కామెడీగా మై హిల్లరీస్ హస్బెండ్ అన్నాడు. ఈయన మీ టూ. చూడండి ఏమవుతుందో, ఒక చిన్న లాంగ్వేజ్ వల్ల ఎంత చేంజ్ అవుతుందో చూడండి మాస్టర్స్. సో అందుకని మీ టూ, గీ టూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మన తెలుగుతో పాటు మీకు ఒక ఆర్గనైజేషన్లో ఎవరన్నా లేటుకు వస్తే వాళ్ళ పేరు, సీరియల్ నెంబరు, పేరు, డిపార్ట్మెంటు, దాని తర్వాత ఎందుకు లేటుకు వచ్చాం రీజన్ రాయాలి. ఒక ఆయన ఫస్ట్ లేటుకు వచ్చి 5 minutes లేట్ అయింది అన్నాడు. దానికి ఏం రాశాడు, సిన్స్ నా వైఫ్ ప్రెగ్నెన్సీ వలన ఇంట్లో అన్ని పనులు నేనే తీసుకోవాలి కాబట్టి లేటుకు వచ్చాను రాశాడు ఇంగ్లీష్లో. ఓకే, ఫస్ట్ ఆయన రాసిపోయాడు. నెక్స్ట్ ఆయన వచ్చాడు, హడావుడిగా చూడుకోకుండా అన్నీ రాసుకొని యాజ్ ఎబో అన్నాడు. ఇంకొక ఆయన వచ్చాడు, అది కూడా చూడుకోండి యాజ్ ఎబో అని రాశాడు. ఇలా మొత్తం 12 మంది ఎంప్లాయీస్ యాజ్ ఎబో రాసుకొని పోయారు. ఆ 12 మందిలో 4 లేడీస్ ఎంప్లాయీలు ఉన్నారు. ఆలోచించండి మాస్టర్స్. మరి ఇవన్నీ మరి కరెక్షన్ రావాలంటే ఏం చెప్పాలి తెలుసా మీకు? ఎలా ఉండాలంటే మా చైర్మన్ గారు చెప్పారు, మెడిటేషన్ చేసుకోండి,
ధ్యానం చేసుకోండి, ఎరుక కలుగుతుంది, ఎక్కడెక్కడికి వెళ్తారు. మార్క్స్ కూడా హయ్యెస్ట్ లెవెల్ వస్తాయి, 60, 70, 80, 90% వచ్చేస్తాయి. ఎందుకంటే మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది మాస్టర్స్. ఎందుకంటే చూడండి ఏమన్నారు మన పత్రిక గారు వాళ్ళు ఏం చెప్పారు, శ్వాస మీద ధ్యాస ఏం చేయక్కర్లా, నాట్ నెసరీ టు కాన్సన్ట్రేట్, జస్ట్ ఓన్లీ అబ్జర్వ్ హౌ ద బ్రీత్ ఈజ్ కమింగ్, హౌ ద బ్రీత్ ఈజ్ గోయింగ్ అవుట్. శ్వాస మీద ధ్యాస ఎంత సింపుల్గా ఉందండి. చాలా చోట్ల ఎక్కడ కాన్సన్ట్రేట్ ఎక్కడ అవన్నీ వద్దు మనకి, సింపుల్ శ్వాస మీద ధ్యాస. అలా చెప్పారనుకోండి మైండ్ ఏమవుతుందో తెలుసా, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మీ మైండ్ విల్ బికమ్ ఎంప్టీ. మీ మైండ్ ఎంప్టీ అయినప్పుడు నెక్స్ట్ స్టెప్ కాస్మిక్ ఎనర్జీ ఈజ్ గోయింగ్ టు ఫ్లో హియర్. ఈ కాస్మిక్ ఎనర్జీకి ఫ్లో అయిన తర్వాత మీ బాడీ మొత్తం వైబ్రేషన్ అయిపోతుంది, మీ ఇంటెలిజెంట్ పెరిగిపోతుంది, మీ కెపాసిటీ పెరిగిపోతుంది. ఇవన్నీ కూలంకషంగా మనం చెప్పుకుందాం ఫర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఇది ఒట్టి ఇనాగరేషన్ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక లాస్ట్లో ఏంటంటే అందరూ మాట్లాడాలి కాబట్టి సింపుల్, మీరు సక్సెస్ కావాలంటే 3 ఫార్ములాస్, ఓన్లీ 3. చాలా సింపుల్, నేను డీప్కి వెళ్ళట్లేదు, అసలు డీప్కి వెళ్ళట్లేదు, సింపుల్. ఒకటి, మీరు ఏమవ్వాలో ప్లానింగ్ కావాలి, ప్లానింగ్. 2, హార్డ్ వర్క్ అంటే యాక్షన్ కావాలి. ప్లానింగ్ కావాలి, ప్లానింగ్ మీరు ఎక్కర్లేదు, సీనియర్స్, లెక్చరర్స్, మీ మాస్టర్స్ అందరు ఇస్తారు ప్లానింగ్. యాక్షన్ అంటే హార్డ్ వర్క్ మీరు చేయాలి, హార్డ్ వర్క్తో పాటు మెడిటేషన్ చేయాలి. ఈ 2 సరిపోవు మాస్టర్స్. విజన్ కావాలి మీకు, నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు చెప్పు. ఆ విజన్ కనుక నువ్వు ఏం అవ్వాలనుకుంటే ఆ విజన్ అంటే డెఫినెట్గా నువ్వు అవుతావు, డెఫినెట్గా అయిపోతుంది. ఈ మెడిటేషను మన దీనికి బ్రహ్మాండంగా స్టార్ట్ అవుతుంది, ఉపయోగపడుతుంది మీకు. అందుకనే నేను చాలా చోట్ల ఏం తెలుసా, గురువు మా చైర్మన్ గారు చెప్పారు, సర్వీస్ చేయండి అని. సర్వీస్ వితౌట్ మెడిటేషన్ ఈజ్ నో సర్వీస్, మెడిటేషన్ వితౌట్ సర్వీస్ ఈజ్ నో మెడిటేషన్. సర్వీస్ అండ్ మెడిటేషన్ బోత్ ఆర్ సేమ్ కైండ్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఆలోచించుకోండి మీరు. ఇంకోటి ఏం తెలుసా, అసలు సర్వీస్లో ఏంటంట మన అహంకారం మొత్తం పోతుంది. అన్ఫార్చునేట్లీ మనకు అన్నీ ఉంటాయి, మా అహంకారం ఎక్కువ, ప్రెస్టేజ్ ఎక్కువ. ఒకటి వచ్చి ఇంకోటి అడుగుతాడు, అరే హౌ కెన్ ఐ గివ్ మై డాటర్ టు యూ, టు యువర్ సన్, వాట్ ఈజ్ యువర్ స్టేటస్, వాట్ ఈజ్ మై స్టేటస్. అరే సేమ్ స్టేటస్ కదా ఇద్దరు. అరే ఆఫ్టర్ ఆల్ వాట్ ఈజ్ యువర్ లెవెల్, వాట్ ఈజ్ మై లెవెల్, సేమ్ లెవెల్ నా, వాట్ లెవెల్ అన్న, యు ఆర్ బెగ్గర్ ఇన్ నాంపల్లి బట్ ఐఎమ్ బెగ్గర్ ఇన్ మై హైటెక్ సిటీ. ఆ లెవెల్ కొట్టుకుంటున్నాం మనం. ఇవన్నీ పోవాలంటే మనం ఏం చేయాలి, మెడిటేషన్ చేయాలి అల్టిమేట్గా. ఇంకా చాలా చాలా చెప్పాలని ఉంది, ఎందుకంటే ఇది ఇనాగ్రేషన్ కాబట్టి. ఏంటి ఓకేనా, మనం ఏమి ఇస్తే ఒక లాస్ట్లో ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ విశ్వానికి, ఈ యూనివర్స్కి మీరు ఏమి ఇస్తే అది తిరిగి వస్తుంది మాస్టర్స్. జ్ఞాపకం పెట్టుకొని, చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటరు. ఈ విశ్వానికి, ఈ యూనివర్స్కి మీరు ఏమి ఇస్తే అది తిరిగి వస్తుంది. వాట్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు కంట్రిబ్యూట్, దాట్ మచ్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు యూ. ఐఎమ్ నాట్ టాకింగ్ వితౌట్ ఎనీ ఎవిడెన్స్ మై డియర్ మాస్టర్స్ హియర్. ఐఎమ్ టాకింగ్ విత్ ఒక చిన్న ఎగ్జాంపుల్ కదా, చిన్న ఇన్సిడెంట్ 1 minute అయిపోతుంది. స్కాట్లాండ్లో అంటే యూకేలో ఒక కుర్రోడు బురద మట్టిలో కూరుకొని పోతున్నాడు, పైకి రాలేకపోతున్నాడు, అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఈ పక్కన ఒక విలేజ్లో, ఒక ల్యాండ్లో ప్లంబింగ్ అని ఒక ఆయన పని చేసుకుంటున్నాడు. ఆయన పెద్ద ఆయన వచ్చేసి ఇమీడియట్గా వచ్చి ఆ బాయ్ని సేవ్ చేస్తాడు, చేసి మొత్తం కాలు మొత్తం కడిగేసి పాప ఇంటికి వెళ్ళిపోమంటాడు. ఆ బాయ్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ ఏమైందంటే వాళ్ళ ఫాదర్తో వస్తాడు. ఆ అబ్బాయి ఫాదర్ తోటి వచ్చేసి, థ్యాంక్ యూ, మీరు మా అబ్బాయిని సేవ్ చేశారు, ఇదిగో డబ్బులు అని చెప్పేసి కొన్ని పౌండ్స్ ఇవ్వబోయాడు. ఫార్మర్ ఒప్పుకోలే, సార్ నేను సింపుల్ సార్, నాదేముంది, సేవ్ చేశాను సార్ అన్నాడు. ఆ పక్కన కుర్రోడు చూశాడు, ఈ అబ్బాయి ఒకటి చిన్న అబ్బాయి, మా కొడుకు అండి, నేను అతను కూడా పొలం కోసం తీసుకొచ్చానంటాడు. ఓ పని చేయి, నువ్వు డబ్బులు తీసుకోవట్లేదు కదా, ఈ అబ్బాయిని నాకు ఇయ్యి, ఈ అబ్బాయిని నాకు ఇస్తే ఈ అబ్బాయి ఎంతమంది చదువుకుంటే అంతమందికి చదివిస్తానన్నాడు. వాళ్ళు తీసుకెళ్ళేసి ఆ అబ్బాయిని చదివించాడు. ఆ అబ్బాయి ఎవరు తెలుసా, సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్, హూ ఇన్వెంటెడ్ పెన్సిలిన్ ఇంజెక్షన్ యూనివర్స్ కోసం. తర్వాత ఆ పెద్ద ఆయన కొడుకు ఒకసారి న్యూమోనియాకి అటాక్ అయిపోయాడు. ఆ న్యూమోనియా దేని వల్ల తగ్గింది, ఈ పెన్సిలిన్ ఇంజెక్షన్ వల్ల తగ్గింది.
చూసారా మాస్టర్స్, ఒక చిన్న ఫార్మరు చిన్న యూనివర్స్కి సహాయం చేస్తే వాళ్ళ కొడుకు ఏమయ్యాడు, ఆ కొడుకు దాన్ని ఆయన చదివిస్తే ఆయన ఏమయ్యాడు. అందుకనే వాట్ ఎవర్ యు ఆర్ గివింగ్ టు యూనివర్స్, దట్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు యూ అబెండెంట్లీ. On this occasion, thank you very much for giving opportunity. I pray, Patriji, to give you succession of successive successes. I repeat, I pray, Patriji, to give you succession of successive successes. Sarve jana sukhino bhavantu. Sarve pyramid masters sukhino bhavantu. Thank you very much.